ఇప్పుడు టైం వచ్చేసి 4 to 4:30 అవుతుంది. మేము ఏలూరు ఫంక్షన్కి వెళ్తున్నాము. వెల్కమ్ బ్యాక్. నాకంటే పెద్దవారందరికీ నమస్తే, నాకంటే చిన్నవారందరికీ హాయ్. మేము పెద్దగా ఫంక్షన్స్కి వెళ్ళాం కదా, కానీ ఎందుకో ఈ ఇయర్ చాలా ఫంక్షన్స్కి అటెండ్ అయ్యాము. అది దగ్గరదైనా దూరందైనా ఫంక్షన్కి వెళ్ళాలనిపిస్తుంది ఏంటో ఇప్పుడు. అలా వెళ్తూనే కదా మాకు కూడా అందరూ తెలిసేది. అమ్మమ్మ వాళ్ళ కారు మా దగ్గరే ఉంటుంది ఈ మధ్యన. ఆ కార్లో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. నైటే తీసుకెళ్ళమని చెప్పాము మా డాడీతో, కానీ డాడీకి ఏమో కుదరలేదు. ఎప్పుడు అంతే డాడీకి. మాకు ఫంక్షన్స్ ఉన్నప్పుడు, పండుగలు ఉన్నప్పుడే పనులుంటాయి. పాపం ఈ మధ్యన డాడీకి వర్క్ ఎక్కువైపోతుంది. పనులతో పాటు ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతున్నారు. ఎర్లీగా బయటకు వెళ్తున్నారు, లేట్గా ఇంటికి వస్తున్నారు. మాతో టైం కూడా స్పెండ్ చేయట్లేదు. ఏదో అమ్మమ్మ వాళ్ళ కారు ఇక్కడ ఉందన్న పేరే కానీ మమ్మల్ని ఏ రోజు బయట తీసుకెళ్ళిందే లేదు. అంటే అంత బిజీ అయిపోయారు డాడీ. డాడీ హెల్త్ కూడా లెక్క చేయట్లేదు. చెల్లి దేవుడికి ఏమైందంటే, ఏమవుతుంటే దేవుడికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాయి. వాళ్ళ ఫ్రెండ్ ఎవరంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రాజ్యం ఉంటాయి. ఆ రాజ్యానికి రాజు ఉంటాడు. అంటే హెల్త్ కొద్దిగా ఈ మధ్యన అప్సెట్ అయింది. అమ్మమ్మ మమ్మీ పోరాటమే కానీ డాడీకి మాత్రం ఏ భయం లేదు. డాక్టర్కి చూపించుకోమన్నా చూపించుకోవట్లేదు. డాడీ ఫేస్ కూడా చాలా తేడా వచ్చింది. అలాగని నాకు అనిపిస్తుంది. టైంకి ఫుడ్ కూడా తీసుకోరు. మధ్యాహ్నం కాసేపైనా రెస్ట్ ఉండట్లేదు. నైట్ వచ్చేసరికి మ్యాక్సిమం 9 అయిపోతుంది. ఇంకా బాత్ చేసి తిని పడుకునేసరికి 10. మళ్ళీ పొద్దున్నే హడావిడిగా 6ంటికి లేసిపోతారు. డాడీని చూస్తే అనిపిస్తుంది చదువుకున్న వాళ్ళకి చదువులేని వాళ్ళకి ఎంత తేడా ఉందో అని. చదువు ఉంటే రారాజులా బతకొచ్చని అనిపించింది నాకు. చదువు లేకపోతే ఇలా డాడీలా కష్టపడాల్సి వస్తుంది. బాబోయ్, నాకు ఇంత కష్టం వద్దు. బాగా చదువుకుంటాను నేను. డాడీ సుఖపడాలంటే నేను జాబ్ చేయాలి. నేను జాబ్ చేయాలంటే ముందు బాగా చదువుకోవాలి. నేను జాబ్ చేసి అంతవరకు డాడీకి సుఖం వచ్చేటట్లేదు. ఎండ లేదు, వాన లేదు, వరదలు లేవు. మా కోసం ఎంత కష్టపడుతున్నారో డాడీ. ప్రతిదీ ఆయన రెక్కల కష్టమే కదా మేము ఏం చేసినా. డాడీకి తోడుగా మా అమ్మమ్మ వాళ్ళు. వీళ్ళిద్దరూ మాకు వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడు. అటు వాళ్ళకి సుఖం లేదు, ఇటు మా డాడీకి సుఖం లేదు. మమ్మీ ఏదన్నా చేస్తా అంటే డాడీ అస్సలు ఒప్పుకోరు. మా తాతగారేమో ఏం అవసరం లేదు, ఇంట్లో ఉండి పిల్లల్ని చదివించుకో అంటారు. మేము ఫంక్షన్ అయిన వెంటనే మళ్ళీ మా ఇంటికి బయలుదేరాము. ఇది ఈవినింగ్ టైం. మళ్ళీ కార్ వేసుకెళ్తున్నాము. మామూకి డ్రాప్ చేయడానికి ఖాళీ లేదు. తమ్ముడు కాసేపు గోల పెట్టాడు రానని, రేపు వెళ్దామని. కొద్దిసేపు అయిన తర్వాత సర్దుమానిగింది గొడవ. అక్కడ బెంచ్ మీద ఒక ఆయన కూర్చున్నారు కదా, వాళ్ళు మా నైబర్స్. అమ్మమ్మ వాళ్ళు లింగపాలెం వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకన్నీ తెలుసు. పిల్లల్ని మీరు పెంచిన తీరు వాళ్ళ ఇంటికి కూడా వాళ్ళని వెళ్ళనివ్వట్లేదు అంటున్నారు. ఈ ఊరు వచ్చినప్పుడు తమ్ముడికి స్కిన్ ఎలర్జీ బాగా ఉండేది. ఒళ్ళంతా పుండ్లు అయిపోయింది. దానివల్ల ఫీవర్ వచ్చేది. అసలు మమ్మీ దగ్గరకు వచ్చేవాడు కాదు. 24/7 అమ్మమ్మ దగ్గరే ఉండేవాడు. అమ్మమ్మ డే బై డే హాస్పిటల్కి తీసుకెళ్లేవారు అమ్మమ్మ తాత. అప్పట్లో కార్ లేదు, బండి మీద తీసుకెళ్లేవాళ్ళు ఎండనక వాననక. అమ్మమ్మ ఒంటికి ఎంతో రాసేది, ఎంతో బాగా చూసుకునేది తమ్ముడిని. అవన్నీ ఆ చుట్టుపక్కలందరికీ తెలుసు. పిల్లలు ఇలా మీతో సేవ చేయించుకోవడానికే మీ దగ్గర ఉండుంటారు అని అనేవారు చుట్టుపక్కల వాళ్ళు. నిజంగా ఆ సేవ మా అమ్మమ్మ కాబట్టే కానీ మా మమ్మీ కూడా చేయలేదని చెప్పాలి. హాస్పిటల్ చుట్టూ తిరిగారు. ఇలాంటివి వంశపారపర్యంగా వస్తాయని చెప్పారు డాక్టర్స్. అసలు వాళ్ళంతా కుళ్ళిపోయేది. రీజన్ ఏంటో తెలిసేది కాదు. యాంటీబయాటిక్స్, ఎన్ని యాంటీబయాటిక్స్ మింగాడో పాపం. 2 years తర్వాత కంప్లీట్గా తగ్గిపోయింది, కానీ మచ్చలు ఉండిపోయాయి. అబ్బో, ఆ మచ్చలను చూసి కూడా చాలా వింతగా మాట్లాడారు జనాలు. ఆ 2 years ఏం జరిగిందనేది జనాలకి తెలియదు. చెప్పినా వినే టైం వాళ్ళకి లేదు. టైం ఉన్న అర్థం చేసుకునే మనసు కూడా లేదు వాళ్ళకి. అక్కడికి వాళ్ళు వీళ్ళు ఎక్కిరిస్తున్నారు. మరి మచ్చల సంగతి ఏంటి అని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది అమ్మమ్మ. దానికి ఏమీ ఇబ్బంది పడవసరం లేదు. వయసు పెరిగే కొద్దీ, మనిషి పెరిగే కొద్దీ ఒంట్లో కలిసిపోతే మచ్చలని చెప్పారు డాక్టర్. ఇప్పటి వరకు చాలా మెడిసిన్స్ వాడరు కదమ్మా, మళ్ళీ మెడిసిన్స్ వాడడం అవసరం లేదన్న డాక్టర్. అయినా జనాల గోల తట్టుకునేటట్లేదు అని తెచ్చింది మళ్ళీ అమ్మమ్మ.
ఆ డాక్టర్ కడుపులోకి అయితే నేనేమి ఇవ్వను, పూతగా అయితే ఇస్తానని ఇచ్చారు డాక్టర్. అది డైలీ స్నానం చేసిన తర్వాత మార్నింగ్ ఇంకా ఈవినింగ్ పూయమని చెప్పారు. అది నార్మల్ క్రీమ్ లాగానే ఉంటుంది, రాసుకోవడమే. అలా మొన్నటి వరకు రాసాము. ఇప్పుడు పర్లేదు, 90% మచ్చలు పోయినాయి. మాకైతే ఆ క్రీమ్ మీద అయితే నమ్మకం లేదు. జనాల గోల గురించి వాడటమే తప్ప దానికైతే ఏం పోలేదు. కానీ డాక్టర్ చెప్పినట్టు ఏజ్ పరంగానే పోతున్నాయి. ఇప్పటికీ 4 years అయింది. 4 yearsలో కవర్ అయిందని చెప్పుకోవాలి. ఎనీవేస్, థ్యాంక్ గాడ్ బాబా.